తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సెక్రటేరియట్ భద్రతను టీఎస్ఎస్పీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత 25 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రముఖుల భద్రత, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, కొత్త సెక్రటేరియట్ భద్రతను చూస్తున్న ఎస్ఎఫ్ ను పక్కన పెట్టింది సర్కార్. దీనికి ఎలాంటి కారణాలను తెలపలేదు. ప్రభుత్వం ఎస్పీఎఫ్ కు బదులుగా సెక్రటేరియట్ ప్రభుత్వ ఆస్తుల భద్రతను టీఎస్ఎస్పీకి అప్పగించింది. బందోబస్తు, వీఐపీ సెక్యూరిటీ, కూంబింగుల్లో టీఎస్ఎస్పీ సేవలు అందించనుంది. టీఎస్ఎస్పీకి ఫుల్ టైం వెపన్ ట్రైనింగ్ ఇచ్చింది సర్కార్. 1998లో స్పెషల్ జీవోతో సెక్రటేరియట్ లో ఎస్పీఎఫ్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 1650 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది ఉండేవారు. గతంలో సెక్రటేరియట్ లో 150 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది సేవలు అందించారు. ప్రధాన ఆలయాలు, సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఎస్పీఎఫ్ బందోబస్తు నిర్వహించేవారు. వాహనాల తనిఖీ, అబ్జర్వేషన్, వ్యక్తులపై మానిటరింగ్ టెక్నిక్స్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం 1991లో ఎస్పీఎఫ్ ఏర్పాటు చేశారు. 25 సంవత్సరాలుగా సెక్రటేరియట్ లో ఎస్పీఎఫ్ సెక్రటరీలో సేవలు అందిస్తోంది. ప్రస్తుతం ఎస్పీఎఫ్ డీజీగా ఉమేష్ షరఫ్ ఉన్నారు. అయితే 25 ఏళ్లుగా ఉన్న ఎస్పీఎఫ్ కు బదులు టీఎస్ఎస్పీకు సెక్రటేరియట్ భద్రతను అప్పగించడమేంటని చర్చనీయాంశంగా మారింది.